నా కాబోయే భార్య నాకు ఒక కఠినమైన షరతు పెట్టింది. ఆమెతో ఉండాలా? లేక నా కలల ఉద్యోగాన్ని ఎంచుకోవాలా? నాకు అరుమ ఇతి ఏళ్లు, నా జీవితంలో ఎన్నడూ రాని ఒక గొప్ప అవకాశం నాకొచ్చింది. ఆయిల్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రమోషన్ వచ్చింది. కానీ అందులో ఒక సమస్య ఉంది. నేను ఒక్లహోమాకు మారిపోవాలి. మొదట్లో నా కాబోయే భార్య నాకు మద్దతు ఇచ్చింది. కానీ నేను అక్కడికి వెళ్ళడానికి నెల రోజుల ముందు అంతా మారిపోయింది. ఆమె నాకు ఫోన్ చేసి ఒక నిర్ణయం తీసుకోమన్నది. ఆమెనా? లేక ఆ ఉద్యోగమా? తన సొంత ఊరిని, తన కుటుంబాన్ని వదిలి రావడానికి ఆమెకు చాలా భయంగా ఉంది. కానీ ఇది నా భవిష్యత్తు. నేను అక్కడే ఉండిపోతే జీవితాంతం ఆమెను ద్వేషిస్తూనే ఉండేవాడిని. ఒకవేళ నేను వెళ్తే ఆమెను కోల్పోతాను. నేను నా కెరీర్నే ఎంచుకున్నాను. నేను అప్పటికే ఆ ఉద్యోగాన్ని అంగీకరించి నా స్థానంలో మరొకరిని నియమించాను. ఇప్పుడు వెనక్కి తగ్గడం వల్ల నా ప్రతిష్టాత్మకత దెబ్బతింటుంది. ఆ తర్వాత ఆమె మౌనంగా మారిపోయింది. ఫోన్ కాల్స్ లేవు, మెసేజ్లు లేవు. నన్ను పూర్తిగా విస్మరించింది. కొంతకాలం మేము లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉండటానికి ప్రయత్నించాము. కానీ తర్వాత ఆమెకు వేరే వ్యక్తిపై ఆసక్తి ఉందని నేను గమనించాను. మేము పెళ్లి హనష ఆపేసాము. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను. నిజానికి నాకు ఒక్లహోమా అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ ఆ మార్పు నా కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఒక పెద్ద లీడర్‌షిప్ రోల్ కోసం నేను డెన్వర్‌కు మారుతున్నాను. వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను తీసుకున్న నిర్ణయాలలో ఇదే అత్యుత్తమమైనది. మేము ఒక పెద్ద సమస్య నుండి తప్పించుకున్నాము. వేరే వ్యక్తితో సంతోషంగా ఉండాలంటే, ముందుగా మనం మనతో మనం సంతోషంగా ఉండాలని నేను తెలుసుకున్నాను.